2024 నుండి, అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవులు విశ్వాసం కోల్పోయేలా, హైందవ ధర్మానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా. చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి ప్రసాదాలు తయారు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై అబద్ధపు ఆరోపణలు మాట్లాడిన రోజు నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు కన్నెర చేసినట్టుగా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దగ్గర నుండి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ తొక్కిసలాటలో 6 చనిపోవడం, 40 మందికి పైగా గాయాలు పాలవడం, ఆ తర్వాత కడప జిల్లా కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కూల్చివేయడం, ఆ తర్వాత టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు దుర్మరణం పాలవడం, ఆ వెనువెంటనే శ్రీకూర్మంలో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి మరొక రూపంగా భావించేటువంటి తాబేళ్లు మృత్యువాత పడ్డం, ఆ చనిపోయిన తాబేళ్లని ఆ ఈవో కార్యాలయం వెనకాలే గుట్టు చప్పుడు కాకుండా తగలబెట్టేయడం. ఎక్కడుంది హైందవ ధర్మానికి పరిరక్షణ? కూటమి పాలనలో వరుసగా వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవ ధర్మ క్షేత్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా భావించాలి? ఇప్పుడు మాత్రమే కాదు, గత తెలుగుదేశ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, గతంలో 2014 నుండి 2019 కాలంలో ఇలాంటి సంఘటనలు పలు చోటు చేసుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారు ఆ సమయంలో. అలాగే కృష్ణా పుష్కరాల పేరు చెప్పి విజయవాడ పుష్కర ఘాట్లో ఉన్న 28 ఆలయాల్ని కూల్చేశారు. ఆ ఆలయాల్లో ఉన్న విగ్రహాలని చెత్త తీసుకెళ్లేటువంటి వాహనంలో తరలించారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇది ఎంతవరకు న్యాయం? ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఆలయాలన్నీ కూడా తిరిగి నిర్మించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత మార్చి 15వ తారీఖున కొండపై మందుబాబుల హల్చల్, కొండ మీద మద్యం విరివిగా దొరుకుతోందంటూ చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరి 17వ తారీఖున భక్తులు ఎగ్ బిర్యానీ ఆరగించారు తిరుమల కొండపై. మొన్నటికి మొన్న పాదరక్షలతో సాక్షాత్ ఆలయంలోకి అడుగు పెట్టబోయారు భక్తులు. ఆ తర్వాత పాప వినాశనంలో ఎర్రచందనం చెట్లని ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. నిన్నటికి నిన్న తిరుమల ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగిరాయి. ఈ రోజు తెల్లవారుజామున సింహాచలం చందనోత్సవంలో అపశృతి, రిటైన్ వాల్ కూలిపోయి 8 మంది దుర్మరణం చెందారు. ఆ గోడని 20 రోజుల క్రితమే కట్టామని చెప్తున్నారు కదా, మరి 20 రోజుల క్రితం కట్టిన గోడ ఇప్పుడు ఎలా కూలిపోతుందండి? 20 రోజుల క్రితమే కదా కట్టింది. ఎలా కూలిపోతుందంటే మీ కాసుల కక్కుర్తి వల్ల, నాణ్యత లోపం ఉండడం వల్ల ఆ గోడ కూలిపోయింది. ఈ రోజున 8 మంది చనిపోయారంటే దానికి మీరే కారణం. ఈ రోజున కెమెరాల ముందుకు వచ్చేసి మేము అన్యాయాన్ని, అక్రమాలని ఆపేస్తాము, తగిన చర్యలు తీసుకునేలా చేస్తామంటే, తగిన చర్యలు తీసుకునేలా చేస్తే చనిపోయిన 8 ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా వారి కుటుంబానికి మీరు? ఆ చనిపోయిన వారికి సద్గతి ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ఈ రోజున సింహాచలం చందనోత్సవంలో స్వామివారి నిజస్వరూపాన్ని చూపిస్తారు భక్తులకి. కానీ ఆ నిజస్వరూపం, స్వామి నిజస్వరూపం మాట అటుంచితే కూటమి పాలన నిజస్వరూపం ఏంటో ఈ రోజున భక్తులందరికీ అర్థమైంది. మేము మాత్రమే హైందవ ధర్మ పరిరక్షకులం అని చెప్పుకునేటువంటి కూటమి పెద్దలు, గౌరవ డీసీఎం గారు, సనాతన ధర్మాన్ని పరిపాలించేటువంటి పీపీపీ గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎక్కడుంది మీ సనాతన ధర్మ పరిరక్షణ? ఇప్పుడు ఏమైపోయింది? ఎవరి హయాంలో హైందవ ధర్మం హాయిగా ఊపిరి పీల్చుకుందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న.
హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఒక విషయం మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే సింహాచలంలో మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూ గురించి కొంతమంది భక్తులు ఏదైతే గోడ పడిపోయి కొంతమంది చనిపోయారు కదా, సో ఆ విషయం గురించి మాట్లాడడం కోసం ఈ చిన్న వీడియో అనమాట. దీని గురించి మన ఎదుగురు సందేంటి జగన్మోహన్ గారు స్పందించడం జరిగింది. సో జగన్మోహన్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది చనిపోయారు, చాలా మంది ఇబ్బందులు పడ్డారు, చాలా మంది మృత్యువాత పడ్డారు. ఆ విషయం మీకు తెలుసు, మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మీరు ప్రతి ఇష్యూ జరిగినప్పుడు తెగ పొలేరమంటూ వచ్చేసి శవ రాజకీయాలు చేయడం మీకు మీ వాళ్ళకి అలవాటేమో నాకు తెలియదు, కానీ ప్రతిసారి ఇలా చేయడం వల్ల మీకు ప్రజల్లో ఏదో ఇదొచ్చేస్తుంది, లేకుండా అందరం ఎక్కిస్తారు అనుకుంటే అది చాలా పొరపాటన్న. ఎందుకు అనంటే నాయకుడు అనేవాడు ప్యాలెస్ లో ఉంటే ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ఓకే, ప్రజల్లోకి వచ్చి గెలిచినా గెలవకపోయినా ప్రజల్లో ఉండి ప్రజల్లో వాళ్ళు ఏంటి అనేది కనుక్కుంటూ ఉంటే గెలుస్తారు. ఇలా ఏదో ఒకటి ప్రమాదం జరిగినప్పుడు ఆ శవాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తాము అనంటే రేపు మళ్ళీ తిరిగి మీరు ముఖ్యమంత్రి అవుతారు అనే మీరు అపోహలో ఉన్నారు. సో అలా ఎప్పటికీ కారు. మీరు గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారో నేను గుర్తు చేయమంటారా జగన్ గారు? సో నేను చెప్తాను. కచ్చలూరు బోటు దగ్గర 47 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత అన్నమయ్య డ్యామ్ దగ్గర 37 మంది కోల్పోయారు. తర్వాత విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో ఒక 12 మంది మృతి చెందారు. తర్వాత రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారు. విశాఖలో క్రేన్ కుప్పకూలి ఒక 11 మంది మృతి చెందారు. బెజవాడలో కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగి ఒక 10 మంది మృతి చెందారు. ఏలూరు జిల్లా పోరస్ కెమికల్స్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం జరిగి ఒక 6 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లా ప్రామూర్లో శానిటైజర్లు తాగి 13 మంది చనిపోయారు. సో వీటన్నిటికి గాను జంగారెడ్డిగూడెంలో నాటు సారాయి తాగి ఎంతమంది అంటే అక్షరాల 46 మంది మృతి చెందారు. సో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని ప్రమాదాలు జరిగాయి, ఇంతమంది చనిపోయారు. సో మీరు దానికి అప్పుడు ఏం సమాధానం చెప్పారు జగన్మోహన్ గారు? సో నాకైతే అర్థం కావట్లేదు. ఇలా చేయకండి జగన్ అన్న గారు. ఎందుకంటే మీకు ఏదో ప్రజల్లోకి రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఇది చేయాలి అని చిత్తశుద్ధి కన్నా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగితే ఎక్కడెక్కడ ఉండే ఇప్పుడు ఏదైతే అధికార పక్షంలో ఉండే వాళ్ళని విమర్శించవచ్చో, లేకపోతే వాళ్ళ మీద బురద జల్లొచ్చో అని ఈ యొక్క ఆతృత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. నాకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. సో అలా వద్దు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి యొక్క ధోరణిని మీరు పక్కన పెట్టేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ప్రజలకు సేవ చేయాలని ఒక అంకిత భావం మీలో ఉంటే వేరే రూట్ మార్చండి. ప్రతిదానికి ఇలా చేస్తే అది కరెక్ట్ కాదన్నా. సో ప్రభుత్వం ఎంతో మంచి మంచి ఫ్యాక్టరీస్ తీసుకొచ్చింది, మంచి కంపెనీస్ తీసుకొచ్చింది, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. సో పెన్షన్స్ ఇస్తున్నారు. సో మీరు అనుకునేవన్నీ ఏదైతే సూపర్ 6 పథకాలు అవి ఒక్కోటి అమలు చేసుకుంటూ పోతున్నారు. సో ఎంతో ప్రగతి పదంగా ముందుకెళ్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పనితీరు అయితే. సో దాని మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేయకండి. ఇలాంటి శవ రాజకీయాలు అస్సలు చేయకండి అని చెప్పేసి నేను ఎందుకో నాకు మాట్లాడాలనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో మీ విషయంలో, చనిపోయిన వాళ్ళ విషయంలో ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఎందుకు అంటే నేను ఇందాకే వీడియో చూశాను మీరు మాట్లాడింది. సో నేను వెంటనే నాకు అవి గుర్తొచ్చి కొంచెం చూసి చదివాను, ఏమనుకోమాకండి. ఎందుకంటే తప్పు చదవకూడదు కదా, కాబట్టి అదనమాట. సో అవి అన్ని మీరు మైండ్ లో పెట్టుకొని మీ యొక్క ధోరణి మార్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.